రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఇప్పుడు సంక్రాంతి నిలబెట్టడం అంటారు ధనుర్మాసం వచ్చిన దగ్గర నుంచి. అంతకు ముందైతే పేడ కళ్ళాపులు, బియ్యం పిండి ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, పసుపు కుంకుమ పువ్వులు, హరిదాసుళ్ళు, అస్సలు మామూలు శోభ. సంక్రాంతి శోభ అంటే అంత అదిరిపోయే శోభ. ఈ ముగ్గులన్నీ చూడండి, నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడు వేసుకున్న ముగ్గులు ఇవన్నీ. అంతకుముందు నేను చిన్నప్పటి నుంచే మా అక్క భలేసిద్ది, మా మూడో అక్క. అన్ని చుక్కల ముగ్గులు, ఆమెకి ఎలాంటి ముగ్గులు రావు, అన్ని చుక్కలతో వేసిద్ది, చాలా బాగా వేసిద్ది. ఇప్పుడు కూడా సూపర్ వేసిద్ది ముగ్గులు. ఇంకా ఆయన దగ్గర ఏమన్నా చుక్కల ముగ్గులు నేర్చుకునేదాన్ని. ఈ ముగ్గులన్నీ మేము ఎట్లా నేర్చుకున్నామంటే మా ఫ్రెండ్స్ మేము, ఇప్పుడు మనం నోట్స్లు వాడంగా మిగిలిపోయినవి కాగితాలు ఉంటాయి చూడండి, ఇట్లా పట్టుకుంటే శిథిలావస్థకు వచ్చేసినాయి. నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడు నేర్చుకున్న ముగ్గులు. మేము నడిచిపోయేవాళ్ళం అని చెప్పాను కదా, 3 కిలోమీటర్లు ఉంటుంది మా స్కూల్ అని. నడిచిపోయేటప్పుడు ఈ సంక్రాంతి నెలలో ఇంకా మేము కొంచెం ముందెళ్ళి మాకు నచ్చిన ముగ్గులన్నీ చుక్కలు లెక్క పెట్టుకొని ఇంకా వెళ్ళేవాళ్ళమే. ఇంకా ముగ్గులు ఇప్పట్లాగా ఫోన్లు లేవుగా ఫోటోలు తీసుకోవటానికి. ఇంకా వచ్చేప్పుడు ఆ ముగ్గులన్నీ మళ్ళీ చుక్కలు పెట్టుకొని స్కూల్లో ఖాళీ టైంలో ఇక ఖాళీ పేపర్లలో అయిపోయిన నోట్సులు లేకపోతే చివరిన లెక్కల నోట్సులు అట్టా ఇంకా మా ఫ్రెండ్ భారతి నేను బీభత్సంగా నేర్చుకునేవాళ్ళం ముగ్గులు. ఇక అదే పని హోంవర్క్. ఇప్పుడు పిల్లలు అట్ట చేస్తున్నారు, అట్ట చేసేవాళ్ళమే. అట్ట చేసి తెల్లారి మా వాకిట్లో వేసేవాళ్ళమే. ఈ ముగ్గులు వేయటానికని తెల్లవారుజాము 4 గంటలకే లేచి ఇంకా పేడ కళ్ళాపి జల్లి, వాకిలి జిమ్మి పేడ కళ్ళాపి జల్లి ఈ ముగ్గులు రంగులు అంటే పెద్దగా రంగులు వేసేవాళ్ళం కాదు, ఇలా పసుపు కుంకుమ రంగులకు మాకు డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు, మా అమ్మ ఇచ్చేది కాదు. ఇంకా అప్పుడు నేను ఈ నోట్స్లో వేసుకున్న ముగ్గులు మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు అందరు నన్ను అడుగుతున్నారు కదా, అమ్మ ధనుర్మాసం కదా, కొన్ని చిన్న ముగ్గులు అన్న మాకు నేర్పమ్మని చూపిస్తాను. నేను రోజు షార్ట్ వీడియోస్ పెట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అయినా పెడతాను. పెట్టి ఆ ముగ్గులు ఎలా వేయాలో ఎన్ని చుక్కలో మీకు చెబుతా, సరేనా? వేలకు వేలు వేసేవాళ్ళం. అవన్నీ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు, అయ్యి 60 సంవత్సరాల క్రితమే. ఇదిగో చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ వస్తే చుక్కలతోటి ఎట్ట వేసేవాళ్ళమే. మళ్ళీ మామూలు అది వెల్కమ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలాగా. ఇవి చూడండి, ఇవన్నీ అవన్నీ చుక్కలు మర్చిపోకుండా ఇక్కడ రాసుకునేవాళ్ళు. ఇది 35 చుక్కలు, మధ్యలో 11 వచ్చిందాకా. ఇవి ఇట్ట అన్నీ లేదు, ఇట్ట నేర్చుకొని చక్కగా బుక్లో వేసుకొని నేను అవి చూసి వాకిట్లో వేసేవాళ్ళమే. అవి చూడండి, 24 చుక్కలు, 2 బార్లు 2 వచ్చేవరకు మామూలుగా పక్కనే సరి చుక్కలు అన్నమాట. ఇది కూడా 21 చుక్క, ఇది 11 చుక్కలు, అది అక్కడ చూడు 18 చుక్కలు 11 వచ్చేదాకా. ఇవన్నీ మేము నేర్చుకున్న చిన్నవి పెద్దవి ఎన్ని నేర్చుకునేవాళ్ళము. పాపం తడిసిపోయి పాడైపోయింది. ఇరవై చుక్కలు అంటే 20 వచ్చిందాక సరి చుక్కలు. ఇది 27 చుక్కలు గణేషులు చూడండి. ఇది 23 చుక్కలు, 2 బార్లు 5 వచ్చేదాకా అట్లా రాసుకొని పెట్టుకునేవాళ్ళం. ఇది చూడండి, సీతాకోక చిలుకలు 24 చుక్కలు. ఇప్పుడు ఎంత ఖాళీలు ఎక్కడ ఉండయి పెడతానికి కూడా ముగ్గులు వేయటానికి అస్సలు. అది చూడండి, ఎలాంటి వేలకు వేలేసేవాళ్ళము ముగ్గులు. మేము మొట్టమొదటగా నేర్చుకున్న చిన్న ముగ్గులు ఇవి. చినిగిపోయినాయి కాగితాలు, గుమ్మడికాయలు ముగ్గు. అది చూడండి, కమలాలు. మళ్ళీ సందు లేకుండా మధ్యలో చిన్న ముగ్గులు. ఇంకా వెనక్కి కూడా ఉంటాయి ముగ్గులు. ఇంకా చూడండి, వెనక పక్కన కూడా ఎలాంటి ముగ్గులు. పాపం పాడైపోయినాయి. మన చిన్ననాటి సంగతులు గుర్తొస్తుంటే భలే సంతోషంగా ఉంటుంది కదా. రకరకాల ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం ఆ ముగ్గుల మీద. ఇప్పుడు ఒక పుస్తకంలో ఉన్నాయి నా ముగ్గులు, నేను అప్పుడు వేసినవన్నీ. ఆ పుస్తకం ఇదంతా చిరిగిపోయి ఎట్ట అవసాన దశకు వచ్చింది, అయినా జాగ్రత్తగా ఉంచుతున్నా. నేను ఎట్లాంటి ముగ్గుల్లో ఫస్ట్ నేర్చుకున్న ముగ్గు ఇది.
ఇది చూడండి, నీకు ఈ బుక్లో అవన్నీ మీకు చూపిస్తా. చూడండి, పుస్తకం అంతా అవసాన దశ శిథిలావస్థలో ఉంది. మా పెద్ద అమ్మాయి కూడా భలే వేసేది ముగ్గులు. మా చిన్న అమ్మాయి రెండో అమ్మాయి తక్కువ, కానీ మా పెద్ద అమ్మాయి నేను తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టి సూపర్గా తీర్చిదిద్దేవాళ్ళం. అంత సూపర్ వేసేవాళ్ళం. దారిని మా ఇంటి ముందుగా మంచినీళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము చిన్నప్పుడు వైశాస్ వాకిట్లో ఎలా చూసి కాపీలు కొట్టుకొని వేసుకొచ్చేవాళ్ళము ముగ్గులు. అట్ట మా వాకిటి ముందు నుంచొని ఇవన్నీ చొక్కల ముగ్గులు ఎన్ని వచ్చేదాకా అని అట్ట అడిగి మధ్యాహ్నం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకం తెచ్చుకొని వేసుకుంటా మళ్ళీ ఎక్కడంత తప్పుపోతే మమ్మల్ని అడిగి వేసుకొని వెళ్ళేవాళ్ళు. అంత సూపర్గా వేసేవాళ్ళు. అప్పుడు లేదు, మా ఇంటి ముందు గోడ గట్ల మా ఇంటి ఎదురోళ్ళు బాగు చేసి భయంకరంగా తీర్చిదిద్దేవాళ్ళం ముగ్గులు. అప్పుడు కలర్స్ కూడా అప్పుడు నాదేగా పెత్తనం. మా అమ్మాయికి 7 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఈ ముగ్గులు మొత్తం ఇంకా నాకంటే సూపర్గా వేసిద్ది ఆ పిల్ల. ఆర్ట్ అవి చూడండి, వీణల ముగ్గు ఇది. దీని పేరు ఏదో ఇస్త్రాకులో ఏదో అంటారు. చూడండి, భలే వేసిద్ది మా అమ్మాయి. ఇప్పుడు కూడా వేసిద్ది, కానీ వాళ్ళ ఇంటి ముందు పాపం అంత టైం లేదు, చిన్న చిన్న ముగ్గులు వేసిద్ది. ఇది కొంగల ముగ్గు. ఇప్పుడు మా ఇంటి ముందు అయితే ఇంతంత ముగ్గులు వేయటానికే ఖాళీ ఉంది, ఇంత పెద్ద ముగ్గులు వేయటానికి లేదు. చూడండి, అసలు ఈ ముగ్గు అయితే ఎంతమంది వేసుకెళ్ళేవాళ్ళు. ఎంత చక్కని ముగ్గులు. చూడండి, క్యాలీఫ్లవర్ 6 చుక్కలు ఈ ముగ్గు. చూడండి, మా అమ్మాయి భలే వేసిద్ది. నేను వేసిన ముగ్గులు మా అమ్మాయి ఇంకా సూపర్, అసలు ప్రింట్ గుద్దినట్టు వేసిద్ది. చూడండి, ఇవన్నీ కమలాలు. చూడండి, ముందు అయితే ఇలా చిన్నవి 15 చుక్కల లోపు వాటిని ట్రై చేసేవాళ్ళం ఫస్ట్. తర్వాత ఇక పెద్ద ఇది ఉగాది ముగ్గని చిలకల గోరి, అది మామిడికాయ తెచ్చినాయి, పచ్చి మామిడికాయ. శంకులు ముగ్గు ఇది. ఇదేంది ఇస్త్రాకులు అంట. ఏనుగులు, అంబారీ ఏనుగులు. ఈ ముగ్గు కూడా చాలా రకాలు వేయచ్చు. ఈ ముగ్గు ఇది శివలింగాలు ముగ్గు, స్వస్తిక్లు, శివలింగాలు, వంకాయలు. చూడండి, ఇది ఒక రకం శంకులు ముగ్గు. ఏదో ముగ్గు. ఇది చూడండి, ఏందో పక్షులు. ఇది కూడా ఒక రకం శంకులు. చూడండి, కనుగలు, దుప్పిలు, ఇవే క్యాలీఫ్లవర్స్. చూడండి, సీతాకోక చిలుకలు. ఏమైనా ఫ్రూట్ ట్రేలు. సీతాకోక చిలుకలు. ఈ అమ్మాయిలు స్కిప్పింగ్ ఆడుతున్నారు. అమ్మాయిలు కలశాలు. ఇదేంటో ఈ ముగ్గు పేరు శంకులే. ఇవి కూడా చూడండి, నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం, బాగుంటుంది, నాకు నచ్చిద్ది. వీటికి కలర్స్ వేస్తే భలే ఉంటుంది. ఆకులన్నిటికీ గ్రీన్ కలరు, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేస్తే భలే ఉంటుంది.
ఇది చూడండి, మధ్యలో మధ్యలో ఇంగ్లీష్ అక్షరాలు ఎస్లు. ఇది ఈ కూడా ఏదో కలశాలాగా అట్టన్నాయి. ఈ ముగ్గేస్తే మా అమ్మ నన్ను తెగ తిట్టేది, అరిసేది. ముగ్గులు కొర్నాసి ముగ్గులు వేస్తావు అనేది. పొద్దున్నే లేచి పిల్లి మొహం చూడకూడదు అంటే పిల్లి బొమ్మలని తిట్టేది. ఆ మా అమ్మ అట్టానంటే నేను అప్పుడప్పుడు 3 రోజులకి 4 రోజులకి వేసేదాన్ని. మళ్ళీ అరిసేది ఆ ముగ్గులు కనుక వేసి. గంటల ముగ్గు, జోకర్లు, ఈ చేపలు, ఇంకా ఏందేందో ఉన్నాయి. ఆ పిల్లల ముగ్గులు అయితే మా అమ్మ అరిసేది. ఏమనేదంటే ఎందుకు కమ్మటి సొక్కల ముగ్గులు ఉండగా ఎట్టాటి గీతల ముగ్గులు పోవడం ఏం బాగుంటాయి అనేది. జీడు ఇదేందో పూలకుండి అనుకుంటా. ఈ 2 ముగ్గులు హంసలు, కొలంలో హంసలు, ఈ కలువలు, ఇదేందో క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు, ఏందేందో ఉన్నాయి దీంట్లో కూడా. చూడండి నెమళ్ళు, ఇది 21 చుక్క నెమళ్ళు ముగ్గు. ఈగోడు గణపతులు, వినాయకుడు. ఏది కాదేది ముగ్గుకు అనర్హమని మన ఇష్టం. ఆ తప్పు పోకుండా ఎట్ట గీసినా అది ఒక అందమైన కళలాగా, అది ఒక అందమైన ఆకృతి వచ్చింది. అదే ముగ్గుల్లో ఉండ స్పెషల్. కుందేళ్ళు ముగ్గులు. ఇది కూడా కుందేలు, ఇది వేరే ఇంకొక రకం. చూడండి అసలు ఈ ముగ్గు కూడా భలే ఉంటుంది. నాకు ఈ ముగ్గు కూడా ఇష్టం. చిలకలు ఉన్నాయి చూడండి ఎన్ని. మూల పక్కల అన్నిటికీ చిలకలు ఉన్నాయి. ఇదేందో పువ్వు, ఇదేంటే ఫ్లవర్ వేజ్ కావాలి. పిచ్చుకల ముగ్గు, పిచ్చుకలు. ఇది మొదలు పెట్టాను ఇలా. ఇవన్నీ సీతాకోక చిలుకలు. ఎట్ట ఇంకా బోల్డ్ ఎన్నో పోయినాయి కాక వేలకు వేలేసేవాళ్ళం. మీకు నేను ఇవి కాకుండా చుక్కల ముగ్గులు వేసి ప్రతిరోజు షార్ట్ పెడతా, సరేనా? షార్ట్ వీడియోలు. దీపపు సమ్మె అనుకోవచ్చు, సిలువ అనుకోవచ్చు. ఇది స్వస్తిక్ చుక్కలతో. ఇంకా చుక్కల రథం వేసేదాన్ని, అదిరిపోయేది. అది పెద్దది ఎక్కడో పోయింది, ఇది చిన్నది. ఇది ఉంది. నా ముగ్గులు ఎలా ఉన్నాయి, సుత్తి లేకుండా. నేను చిన్నప్పుడు వేసిన ఇవి, నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడు వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి, సుత్తి లేకున్నాయా బాగున్నాయా? కామెంట్ తప్పకుండా చేసి నాకు చెప్పండి. బాగలేవన్నా ఏమనుకోను, బాగా వేసావు నువ్వు 10 సంవత్సరాలకి అని అనుకున్నా కానీ ఇంకా హ్యాపీ. పొంగిపోతారు కదా ఎవరైనా. సరేనా? మీకు నేను వేసిన ముగ్గులు నచ్చినాయా లేదా?